శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో బలి మహారాజు గురించి వర్ణన వస్తుంది. ఎలాగైతే గురువుని సేవించడం వల్ల కలిగే లాభం ఏంటి, అదే గురువుని అవమానించడం వల్ల కలిగే విపరీతాలు ఏమిటి, వీటన్నిటి గురించి 8వ స్కందంలో వస్తుంది. మొట్టమొదటిగా ఆ ఇంద్రుడు వాళ్ళ గురువు గారు వస్తారన్నమాట, బృహస్పతి. ఆయన ఆ సభలోకి రాగానే ఆ సమయంలో ఇంద్రుడు పెద్దగా పట్టించుకోరన్నమాట. రోజు వచ్చే గురువు గారే కదా అని ఆయన నుంచొని ఆ గురువుని స్వాగతించరు. బృహస్పతి దాన్ని అవమానంగా చెంది అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెంటనే దేవతలు వాళ్ళకున్న సంపత్తి అంతా కోల్పోతారు అనమాట, గురువుని అవమానించిన కారణంగా. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ తర్వాత విష్ణుమూర్తిని మొరపెట్టుకోవటం, తర్వాత సముద్ర మంథనం చేయటం. ఆ సముద్ర మంథనం చేయడం ద్వారా అమృతం వస్తుంది. అమృతాన్ని వీళ్ళు రాక్షసులు, అసురులు దొంగతనంగా తీసుకొని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మోహిని మూర్తి వచ్చి ఆ అమృతాన్ని తీసుకొని మళ్ళీ దేవతలకు ఇస్తుంది. ఆ విధంగా దేవతలు వాళ్ళ శక్తిని తిరిగి పొంది ఈ అసురుల మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడిస్తారన్నమాట. ఓడించడమే కాదు, వాళ్ళు ఆ బలి మహారాజుని ఆ ఒక రకంగా ఆయన ప్రాణాలు కోల్పోతారు. బలి మహారాజు ప్రాణాలు కోల్పోయి ఒక పర్వతం శిఖరం మీద పడి ఉంటే శుక్రాచార్యుడు అతన్ని మృత సంజీవని ద్వారా మళ్ళీ బతికిస్తారన్నమాట. బతికిస్తే అప్పుడు శుక్రాచార్యుడి మీద కృతజ్ఞతతోటి బలి మహారాజు అతనికి సేవ చేస్తారన్నమాట. ఆ విధంగా గురువుకు సేవ చేయడం ద్వారా, ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి, ఎవరు దేవతల గురువు ఎవరు, రాక్షసుల గురువు ఎవరు, ఇవన్నీ ఆ ఆ విధంగా గురువుకు సేవ చేయడం ద్వారా వాళ్ళకి ఆ విపరీతమైన బలి మహారాజుకి విపరీతమైన శక్తి వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనం ఆ ఈవెన్ భగవంతుడిని దగ్గరికి వెళ్ళాలన్నా సరే డైరెక్ట్ గా వెళ్ళలేం మనం. యస్య ప్రసాద భగవత్ ప్రసాదో యస్య అప్రసాద నగతి కుతోపి. యస్య ప్రసాద, గురువు గనక సంతృప్తి చెందితే భగవత్ ప్రసాదు, భగవంతుడు సంతృప్తి చెందినట్లే. యస్య అప్రసాద, గురువు గనక మన పట్ల సంతృప్తిగా లేరనుకోండి, అప్రసాద నగతి కుతోపి, అటువంటి వ్యక్తికి ఎటువంటి గమ్యం అనేది ఉండదు అని చెప్పారన్నమాట. పొద్దున్నే గురువాష్టకం పాడతాం మంగళారతిలో, అందులో 8వ శ్లోకం ఇది. సో ఆ విధంగా భగవంతుడిని మనం సంతోషింపబెట్టాలంటే భక్తుల్ని సంతోషించబెట్టాలి. భక్తులు గనక సంతోషపడితే, ప్రసన్నమైతే మన పట్ల భగవంతుడు కూడా ప్రసన్నం అవుతారు. ఒక తల్లి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆమె పుట్టినరోజు, ఆమె పుట్టినరోజు అని చెప్పి ఆ ఆ ఒక బంగారు నెక్లెస్ గిఫ్ట్గా ఇద్దామని చెప్పి, మన దగ్గర కూడా బాగా డబ్బులు ఉన్నాయని ఊహించుకుందాం. ఊహించుకొని ఒక బంగారు నెక్లెస్ని పుట్టినరోజు నాడు గిఫ్ట్గా ఇద్దామని వెళ్ళాం. ఆమె అందరూ వస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు. వాళ్ళ అమ్మాయి ఎవరు పుట్టినరోజు అయితే వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే ఐస్ క్రీమ్ తింటుంది. బాగా మంచి పట్టు చీర కట్టుకొని వెళ్ళారు అనుకోండి, వెళ్ళి ఆ బంగారు నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ సమయంలో ఆ పిల్ల ఐస్ క్రీమ్ తింటూ తింటూ ఐస్ క్రీమ్ని మీ పట్టు చీర మీద పడేసింది. వెంటనే పాడు పిల్ల అని చెప్పి 2 తగిలిచ్చారు అనుకోండి ఆ చిన్న పిల్లకి. వాళ్ళ అమ్మకి ఆనందపడుతుందా? ఆనందపడదు. మీరు బంగారు నెక్లెస్ ఇచ్చినా సరే, ఆ ఎవరికి కావాలి మీ బంగారు నెక్లెస్? మా అమ్మాయిని కొడతావా? సో ఆ విధంగా ఆ మనం, భగవంతుడు కూడా అలాగే అన్నమాట. భగవంతుడికి నేను ఎన్నో పూజలు చేస్తాను, రోజు ఎన్ని మాలలు చేస్తాను, దాని తర్వాత రోజు చెప్పను పోగా 56 ఐటములు తయారు చేసి భగవంతుడికి నైవేద్యంగా పెడతాను. అదే విధంగా ఏకాదశికి ఉపవాసం ఉంటాను.
అన్నీ చేస్తాను. కానీ భగవంతుడు భక్తులు మాత్రం నేను గౌరవించను. వాళ్ళ మీద అందరికి సాడీలు చెప్పటం, వాళ్ళకి అందరికీ వాళ్ళ మీద తప్పుడు అభిప్రాయం కలిగే విధంగా ఆ వాళ్ళలో ఉన్న దోషాలను ఎత్తి చూపి అందరికీ ప్రచారం చేయటం, ఇవన్నీ చేశామనుకోండి, ఎలాగైతే ఆ తల్లికి బంగారు నెక్లెస్ ఇస్తున్నాం, ఆ పిల్ల ఐస్ క్రీమ్ చీర మీద పడేసిందని 2 దెబ్బలు కొడుతున్నాం. దానివల్ల ఆ తల్లి సంతోషపడదన్నమాట. అదేవిధంగా మనం కూడా భక్తులని ఆ విధంగా చేసి భగవంతుణ్ణి పూజించినా సరే భగవంతుడు సంతోషపడరు. కాబట్టి మనం ఆ అదే ఒకవేళ తల్లికి ఏమి ఇవ్వకపోయినా సరే ఆ పిల్లకి తీసుకెళ్ళి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే ఆ పిల్ల సంతోషపడితే వాళ్ళ తల్లి కూడా సంతోషపడింది. సో అదే విధంగా ఆ, మనం ఎప్పుడు ఆ, భక్తులని, మన గురువు గారిని, వీళ్ళందరినీ సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఆ విధంగా బలి మహారాజు ఇక్కడ శుక్రాచార్యుడికి సేవ చేశారు. సేవ చేసి ఆ అప్పుడు ఆ శుక్రాచార్యుడు ఇంకా మిగతా వాళ్ళందరూ బాగా ఆనందపడి బలి మహారాజ్ చేత విశ్వజిత్ యజ్ఞాన్ని చేయించారన్నమాట. ఆ విశ్వజిత్ యజ్ఞం చేయటం వల్ల వెంటనే ఆ యజ్ఞం పూర్తయిపోగానే ఒక దివ్యమైన రథం వచ్చింది. ఆ రథానికి పసుపచ్చటి గుర్రాలు గట్టి ఉన్నాయి. అలాగే పైన ఒక జెండా ఉంది. ఆ జెండా మీద ఒక సింహం గుర్తుందన్నమాట. ఆ సింహం గుర్తుంది. దాని తర్వాత ధనుస్సు వచ్చింది, బాణాలు వచ్చినాయి, అంబులు పొదులు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. అవన్నీ రాగానే ఇంకా ప్రహ్లాద్ మహారాజుడు వచ్చారనమాట. ప్రహ్లాద్ మహారాజు బలి మహారాజుకు తాత. ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ అబ్బాయి పేరు విరోచన. ఆ విరోచన వాళ్ళ అబ్బాయి బలి మహారాజు, మనవడు అన్నమాట ప్రహ్లాదుడికి. ఆయన వచ్చి ఒక మాల వేశారు బలి మహారాజుకి. ఆ యజ్ఞం అయిపోగానే ఆ మాల ఏమిటి, ఎప్పటికీ వాడిపోని పూలవి. అటువంటి మాల ఒకటి వేశారు. అలాగే శుక్రాచార్యుడు ఒక శంఖాన్ని ఇచ్చాడు ఊదటానికి. ఆ విధంగా బలి మహారాజు ఆ దివ్యమైన రథాన్ని ఎక్కబోయే ముందు అక్కడున్న బ్రాహ్మణులందరికీ ప్రదక్షిణ చేసి, అలాగే వాళ్ళ తాత అయిన ప్రహ్లాద మహారాజుడికి ప్రదక్షిణ చేసి, ఇక నాయన ఇంద్రుడి మీద యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళారన్నమాట. ఆ విధంగా బయలుదేరి ఆ వెళ్ళగానే వాళ్ళందరూ, ఆ బలి మహారాజే కాదు ఆయన సైన్యం మొత్తం, వాళ్ళంతా స్వర్గం మీద దాడికి వెళ్తే ఎలా అనిపించిందంటే వీళ్ళు మొత్తం 4 దిశలను మింగివేస్తారా, అంత అంత సైన్యం అన్నమాట. అంత సైన్యంతో ఆయన ఇంద్రలోకానికి వెళ్ళారన్నమాట. ఇంద్రలోకంలో ఎలా ఉందనే దాని గురించి వర్ణన వస్తుంది. ఆడన్నీ పెద్ద పెద్ద ఉద్యానవనాలు, తోటలు, పువ్వులు, అలాగే వాటన్నిటి మీద పక్షులుండి ఆ కిలకిల రావాలు చేస్తున్నాయి. అలాగే ఈ తేనెటీగలు జుమ్ అంటూ పాటలు పాడుతూ తిరుగుతున్నాయి. ఆ విధంగా అవన్నీ ఆడున్నాయి అన్నమాట. ఉంటే ఆ అలాగే అక్కడ స్త్రీలు వాళ్ళందరూ కూడా బాగా రక్షించబడుతున్నారు. వాళ్ళందరూ ఆ ఉద్యానవనాల్లో ఆ ఆడుకుంటున్నారు అన్నమాట, అక్కడ ఉన్న స్త్రీలు. ఇక్కడ కూడా మీరు ఆ గోవర్ధన్ ఎకో విలేజ్ వెళ్తే ఆడ కూడా ఇది కనిపిస్తాయి అన్నమాట. ఆ ప్రేమ సరోవరం అని పెట్టారు మా మహారాజు గారు. అందులో హంసలను తీసుకొచ్చి వదిలారన్నమాట. ఆ హంసలు చాలా ఖరీదైనవి. మా ఊరు నుండి కూడా ఒక ఆయన వచ్చారు, వాళ్ళ అబ్బాయిని ఇక్కడ కొంచెం ట్రైనింగ్ ఇప్పిద్దామని. ఆయన ఈ హంసలను చూసి చాలా మురిసిపోయాడు అన్నమాట. నా జీవితంలో హంసల్ని చూస్తానో లేదో అనుకున్నాను, అటువంటిది మీరు హంసలను చూపించారు నాకు. ఈ విధంగా ఎవరికి ఏది నచ్చిందో మనకు అర్థం కాదు.
మనం వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఆ ఆ మొత్తం గోవర్ధన ఎగి వెళ్ళడానికి హంసలు బాగా నచ్చి వాళ్ళ అబ్బాయికి చెప్పారు, ఇది నిజంగా హంసేనా గూగుల్లో సెర్చ్ చేయని. ఆ అబ్బాయి ఫోటో తీశాడు. ఆ ఆ పక్షికి ఇది బాతా హంస అని. ఆ పక్షిని ఫోటో తీసి గూగుల్ ఇమేజెస్ లో సెర్చ్ కొడితే ఇది హంస అని వచ్చింది. సో ఆ విధంగా ఆయన చాలా వాటిని కాపాడాలి, కుక్కల నుండి కాపాడాలి. అలాగే అవి ఎగిరిపోకుండా చూసుకోవాలి. ఒకటి ఎగిరిపోయిందంటే ఎంతో డబ్బు ఎగిరిపోయినట్టే. ఆ విధంగా అప్పుడు కొంతమంది చెప్పారనమాట, మనం వాటి రెక్కలు కనుక కట్ చేసామంటే అవి ఎగరవు, అవి ఇక్కడే ఉంటాయి అని. మా గురువు గారు చెప్పారనమాట, లేదు లేదు అలా కాదు, వాటికి మంచి ఆహారం పెట్టండి. మంచి ఆహారం పెట్టండి, కట్ చేయకూడదు, వాటి రెక్కలు కట్ చేయకూడదు, మంచి ఆహారం పెట్టండి. అవే అనుకోవాలి ఇక్కడే ఉండాలి మనం, ఇక్కడ ఎంత చక్కగా భోజనం పెడుతున్నారని. ఆ విధంగా అయినా సరే ఒకటి ఎగిరిపోయింది అనమాట. ఎగరాలన్నా, ల్యాండింగ్ అవ్వాలన్నా చాలా దూరం వెళ్ళాలి, టేక్ ఆఫ్ అవ్వాలన్నా చాలా దూరం కావాలి. ఈ ప్రేమ్ సరోవర్ అనేది పెద్దది. సో టేక్ ఆఫ్ అయ్యింది. అది ఫెన్సింగ్ అవతల ఒక చిన్న చెరువు ఉంటే అందులో ల్యాండ్ అయింది. కానీ అక్కడ నుండి టేక్ ఆఫ్ అవడానికి అది ఎడల్పు లేదు ఆ చెరువు. ఇక రాలేకపోతుంటే వీళ్ళందరూ వెళ్ళి ఎలాగో ఒకలాగా కష్టపడి బయటకు తీసుకొచ్చారన్నమాట. ఆ విధంగా మా గురువు గారు చెప్పారనమాట. అలాగే మనం కూడా ఒక్కోసారి భక్తి చేసేటప్పుడు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. ఆ సమస్య నుండి రావడానికి కష్టపడుతూ ఉంటాం. అప్పుడు భక్తుల సహాయం కావాలి మనకి. మీరందరూ ఎలాగెళ్తే ఆ హంసని కాపాడి తీసుకొచ్చారో అదే విధంగా భక్తుల యొక్క సహాయం మనకి కావాలి. మనల్ని తిరిగి ఆ సురక్షిత ప్రాంతానికి, మనం భక్తిని వదిలేసే స్థితికి వెళ్ళామనుకోండి, ఆ స్థితిలో కూడా భక్తులు సహాయం చేస్తే తిరిగి మళ్ళీ మనం భక్తి మార్గంలోకి రావచ్చు అన్నమాట. సో ఆ విధంగా ఆ ఆ ఈ స్వర్గంలో బలి మహారాజు వెళ్ళారు కదా, అక్కడ స్వర్గలోకం యొక్క వర్ణన వస్తుంది. ఆ వర్ణనలో చెబుతున్నారు అనమాట. అలాగే అక్కడ ఆకాశగంగ ఉంది. ఆకాశగంగా ఇవన్నీ పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. ఆ తలుపులన్నీ బంగారంతో తయారు చేసినాయి. గేట్లు మార్బుల్తో తయారు చేసిన, ఇవన్నీ కిందంతా మార్బుల్ వేసి ఉన్నాయి. విశ్వకర్మ ఆ విధంగా ఎంతో అందంగా ఆ నిర్మించారనమాట ఈ స్వర్గలోకాన్ని. ఎంతో పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు, అలాగే పెద్ద పెద్ద ఆడిటోరియంలు, ఈ విధంగా ఆ వజ్రాలతోటి, పగడాలతోటి చేసిన ఆ గోడల్లో అవన్నీ ఆ పెట్టించారు అన్నమాట. అలాగే అక్కడ స్త్రీలు శ్యామ అనే ఆ విధంగా ఉంటారు. అంటే వాళ్ళ శరీరాలు శీతాకాలంలో వేడిగా ఉంటాయి, అలాగే ఎండాకాలంలో వాళ్ళ శరీరాలు చల్లగా ఉంటాయి. అటువంటి స్త్రీలు ఉంటారు అక్కడ. అలాగే అప్సరసులు వాళ్ళందరూ కూడా ఆ ఆ రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అటువంటి ఆ ఈ స్వర్గలోకం గురించి వస్తుంది. ఎవరైతే పాపాలు చేశారో, అలాగే ఎవరైతే హింసని, వేరే వాళ్ళ పట్ల హింసాత్మకంగా ప్రవర్తిస్తారో, అలాగే జిత్తులమారితనంగా ఉంటారు, కన్నింగ్ అంటారు, అలాగే గర్వంగా ఉంటారు, అలాగే కామంతోటి లోభంతో ఉంటారో, అటువంటి వాళ్ళు ఈ స్వర్గంలోకి వెళ్ళలేరు అని వస్తుందన్నమాట. అందుకే ఈ దేవతలందరూ సత్వగుణంలో ఉన్న వాళ్ళు అనమాట. ఎవరైతే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస్థ జగన్య గుణవృత్తిస్థ అధో గచ్చంతి తామస. సత్వగుణంలో ఉన్న వాళ్ళు పై లోకాలకు వెళ్తారు. రజోగుణంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడే పుడతారు. తమో గుణంలో బాగా వృద్ధి చేసుకున్న వాళ్ళు కింద లోకాలకి లేదా జంతువుల జన్మలో వెళ్తారన్నమాట. సో ఆ విధంగా ఆ స్వర్గలోకాలు అనేవి సత్వగుణంలో ఉన్న వాళ్ళ కోసం. అందుకే అక్కడ పాపాత్ములు, హింస చేసేవాళ్ళు, జిత్తులు మారే వాళ్ళు, లోభం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళలేరు. ఆ విధంగా వర్ణన వస్తుంది. వెళ్ళగానే ఇక ఆ విధంగా బలి మహారాజు ఆ స్వర్గం చుట్టూతా
ఆయన సైన్యాన్ని నిలబెడతారనమాట. నిలబెట్టి వాళ్ళ గురువు గారు శుక్రాచార్యుడు ఇచ్చిన శంఖాన్ని ఊదుతాడనమాట. అది ఊదగానే ఆ స్వర్గంలో ఉన్న స్త్రీలందరిలో కూడా భయం పుడుతుంది. ఏంది ఇంత భయంకరంగా వచ్చింది ఈ శబ్దం, ఎక్కడి నుండి వస్తుంది ఇదని అని వాళ్ళు వచ్చి చూడగానే మొత్తం అన్ని ఎంతో మంది సైన్యంతో బలి మహారాజు అక్కడ, ఎందుకంటే గురువుని పూజించాడు కదా, విపరీతమైన శక్తి ఉంది. ఆ శక్తితోటి అక్కడ నిలబడి ఉన్నాడు అన్నమాట. అది చూసి ఒక్కసారిగా ఇంద్రుడు వాళ్ళ గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. మన పాత శత్రువు మళ్ళీ తిరిగి వచ్చాడు, కానీ ఈసారి ఎలా వచ్చాడో విపరీతమైన శక్తితోటి వచ్చారు. ఎవరమే దాన్ని అడ్డుకునేలా లేము, ఎలా చేయాలి అని అడుగుతారన్నమాట. అనగానే ఆ అప్పుడు ఆయనకి ఇంత శక్తి రావటానికి, అదే విధంగా ఇంత ప్రభావవంతుడు అవటానికి ఎటువంటి కారణం, ఎందుకు అతనికి ఇంత ఈ విధమైన ఉత్సాహం ఉంది అని అడగగానే బృహస్పతి, ఇంద్రుడి యొక్క గురువు, దేవతల యొక్క గురువు, ఆయన చెబుతారన్నమాట. ఆయన చెప్పి ఎందుకంటే ఈ శుక్రాచార్యుడు భృగుముని యొక్క వంశంలో వస్తున్నాడు, ఆయనకి సేవ చేశారు ఈ బలి మహారాజు. ఆ విధంగా ఆయన ఎంతో శక్తిని ఆ సమకూర్చుకున్నాడు అని చెబుతారనమాట. ఆ విధంగా యస్య ప్రసాద భగవత్ ప్రసాద్, ఎవరైతే గురువుని సేవించారో వాళ్ళకి ఆ అన్ని విధాలుగా లాభం జరుగుతుంది అన్నమాట. గురువు యొక్క ఆశీర్వాదంతో ఒక వ్యక్తి విపరీతమైన శక్తిని పొందగలుగుతాడు. ఆ విధంగా చెప్పి ఆ ఆ విధంగా ఆశీర్వాదం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే మనం కూడా ఏ పని చేసినా సరే వైష్ణవుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆశీర్వాదం తీసుకుంటే అది మనకి ఎప్పుడు ఆ మంచినే చేకూరుస్తుంది అన్నమాట. కాకపోతే ఆశీర్వాదం అంటే వెళ్ళి మనం వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ వాళ్ళ కాళ్ళని టచ్ చేసి స్పృశించి మన తల మీద పెట్టుకోవటం కాదు. వాళ్ళు మనకిచ్చిన ఆదేశాలని పాటించాలి. అది నిజమైన ఆ అప్పుడు ఆశీర్వాదం అనేది వచ్చింది అన్నమాట. సో అలాగని చెప్పి నేను గురువునే పూజిస్తాను, మిగతా వాళ్ళందరినీ ఉపేక్షిస్తానంటే కుదరదు. గురువుని పూజించాలి, అలాగే మిగతా భక్తులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాగైతే రామానుజాచార్యుల వారు ఒక ఊరిలో ఉన్నారు, ఆయన తిరుపతి వెళుతూ దారిలో ఆ ఇంకో ఊరికి వెళ్ళాలి. ఆ ఊరిలో ఒక ధనిక శిష్యుడు ఉన్నారు, ఒక పేదవాడు శిష్యుడు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు శిష్యుల్ని పంపి వాళ్ళ ధనికుడు ఇంటికి వెళ్ళి చెప్పండి నేను వస్తున్నానని, ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి చెప్పండి నేను వస్తున్నానని. ఆ ధనికుడి ఇంటికి వెళ్ళి చెప్పగానే ఆయన చాలా సంతోషపడ్డావు, గురువు గారు వస్తున్నారని ఆ సేవకుల వాళ్ళ ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ చెప్పారు. అది అరేంజ్ చేయండి, ఇది అరేంజ్ చేయండి, రేపే వస్తున్నారు గురువు గారు, అన్ని సక్రమంగా ఉండాలని అందరినీ పనికి పురమాయిస్తున్నాడు. కానీ ఎవరైతే ఈ వార్తను తీసుకొచ్చారో వాళ్ళని పట్టించుకోలేదు. ఆ పేదవాడి ఇంటికి కూడా వెళ్ళి చెప్పారు, ఇలా మన గురువు గారు రేపు వస్తున్నారు మీ ఊరు అని. ఆ పేదవాడు చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి ఎంత మంచి వార్త తెచ్చారు, మీరు కూర్చోండి అని చెప్పి వాళ్ళకు సాపేసి కూర్చోబెట్టి వాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఆ మీరు చాలా మంచి వార్త తెచ్చారని చెప్పి ఆనందపడ్డాడు అనమాట. ఈ ఎవరైతే ఈ వార్తను తీసుకెళ్లారో వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు రామానుజాచార్య దగ్గరికి. తిరిగి వెళ్ళి రామానుజాచార్యుడు చెప్పాము, ఇద్దరింటికి వెళ్ళామండి, ధనికుడి ఇంటికి వెళ్ళి చెప్పాము, ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి చెప్పాము అనగానే ఏమన్నారు వాళ్ళిద్దరు అంటే, ధనికుడు పేదవాడు ఇద్దరు చాలా సంతోషపడ్డారు. మరి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాడా ధనికుడు అంటే, లేదండి ఆయన ఈ ఏర్పాట్లలో మునిగిపోయాడు, మమ్మల్ని పెద్దగా పట్టించుకోలేకపోయాడు, కానీ చాలా సంతోషపడ్డారు మీరు వస్తున్నారని. మరి పేదవాడు అంటే, పేదవాడు కూడా ఏర్పాట్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మిమ్మల్ని ఎలా చూశారంటే, మాకు సాపేశారు, మమ్మల్ని మంచిగా మాట్లాడారు, మాకు కొంచెం నీళ్లు కూడా ఇచ్చారు,
అనగానే రామానుజాచార్య చెప్పారనమాట, రేపు మనం ఆ పేదవాడి ఇంటికే వెళ్తున్నాం అని. సో ఆ విధంగా ఒక గురువుని చూసుకుంటే చాలదు, గురువుతో ఆ మిగతా భక్తులతో కూడా మనం సక్రమమైన సంబంధాలని కలిగి ఉండాలన్నమాట. ఆ విధంగా బృహస్పతి చెప్పారన్నమాట. ఆయన బలి మహారాజ్ ఇప్పుడు గురువుని సేవించి విపరీతమైన శక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి మీరందరూ ఇప్పుడు అతనితోటి యుద్ధం చేస్తే ఓడిపోవటం ఖాయం. కాబట్టి మీరందరూ ఆ ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఎవరికి కనబడకుండా వేరు వేరు ఆ ఇది తీసుకొని, వేరు వేరు రూపాలు తీసుకొని ఈ స్వర్గలోకాన్ని నుండి వెళ్ళిపోండి. ఎందుకంటే ఒక భగవంతుడు తప్పించి ఆ బలి మహారాజ్ తోటి యుద్ధం చేయగలిగే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకంటే ఆయనకి బ్రాహ్మణ శక్తి ఉంది ఇప్పుడు. బ్రాహ్మణుణ్ణి సేవించి ఆ శక్తిని పొందాడు. కాబట్టి ఎవరు ఏమి చేయలేరు. ఆ విధంగా రామాయణంలో కూడా చూడొచ్చు మనం. రాముడు వనవాసంలో అందరి ఆశీర్వాదాలని సంపాదించుకున్నారనమాట. వనవాసంలో మొట్టమొదట గుహుణ్ణి కలుస్తారు. గుహుణ్ణి కలిసి ఆ నదిని దాటిన తర్వాత ఆ రెండు నదుల యొక్క గంగా యమున సంగమం దగ్గర ప్రయాగలో ఆయన భరద్వాజ ఋషిని కలుస్తారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. తర్వాత ముందుకెళ్ళి చిత్రకూటం వెళ్తారు. అక్కడ అత్తిరిముని, అనసూయ వాళ్ళని కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. ఆడెన్నో సంవత్సరాల నుండి తర్వాత దండకారణ్యం వెళ్తారు. అక్కడ సుతీక్షణ, శరభంగ, అగస్త్య వీళ్ళ ముగ్గురు ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ విధంగా రాముడు సాధువుల యొక్క ఆశీర్వాదాన్ని ఆ పొందారన్నమాట. కానీ రావణుడు ఏం చేశారు? అన్ని శాపాలు పొందాడు ఆ సమయంలో. వెళ్ళి రంభని చూసి ఆ రంభని బలాత్కారం చేశారు, ఆమెకి ఇష్టం లేకపోయినా సరే. అప్పుడు రంభ వాళ్ళ భర్త నలకుబేరుడు, కుబేరుడు యొక్క కొడుకు, ఆయన శాపం పెట్టారనమాట. ఇంకెవరినైనా సరే నువ్వు బలాత్కరించడానికి ప్రయత్నిస్తే చనిపోతావు అని చెప్పి. అందుకే సీతాదేవి అన్ని రోజులు లంకలో ఉన్నా సరే రావణుడు బలత్కరించడానికి ప్రయత్నించలేదు, ఎందుకంటే చనిపోతాడు కాబట్టి. అలాగే వేదవతిని బలత్కరించడానికి ప్రయత్నించాడు, ఆమె కూడా శాపం పెట్టింది. అలాగే నంది వెళ్ళి కైలాసాన్ని ఎత్తబోయేటప్పుడు నంది శాపం పెట్టింది. అలాగే అనరణ్య అనే ఒక ఆయన ఇక్ష్వాకు వంశంలో వస్తున్నారు, ఆయన కూడా శాపం పెడతారు, మా వంశంలో వచ్చే వాళ్ళు నిన్ను సంహరిస్తారని. ఈ విధంగా రాముడిని చూస్తే అన్ని ఆశీర్వాదాలను పోగు చేసుకుంటున్నాడు, రావణుడేమో శాపాలను పోగు చేసుకుంటున్నాడు. ఆ విధంగా మనం చూడొచ్చు. ఎప్పుడు మనం ఆశీర్వాదాలని పోగు చేసుకోవాలన్నమాట. యుధిష్ఠిర మహారాజు కురుక్షేత్ర యుద్ధం మొదట్లో అంతా రెండు పక్కల ఇద్దరు రెడీగా ఉన్నారు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు కౌరవుల వైపు, కౌరవ సైన్యం వైపు నడుస్తూ వెళ్తున్నారు అనమాట. కృష్ణుడికి విపరీతమైన యాంగ్జైటీ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సంధి అంటాడా ఏంటని ఆ వెళ్ళి ఇది ద్రోణాచార్యుడికి, భీష్ముడికి దండం పెట్టి, మేము యుద్ధంలో గెలవాలి, ఆశీర్వదించండి. వాళ్ళు శత్రువుల పక్షంలో ఉన్నారు, భీష్ముడు, ద్రోణుడు. అయినా సరే యుధిష్ఠిరుడు వచ్చి తలకాయ వంచి మమ్మల్ని ఆశీర్వదించండి, మిమ్మల్ని ఓడిస్తాలంటే వాళ్ళు వెంటనే విజయీభవ అని ఆశీర్వదించారు. ఆ విధంగా ఎక్కడైతే తల వంచి ఆశీర్వాదం అడుగుతారో అక్కడ కృప అనేది పరుగులు పెడుతూ వస్తుందన్నమాట. సో ఆ విధంగా ఆ ఈ బలిమహారాజు గురువుని పూజించి ఆశీర్వాదాలు, ఆశీర్వా బ్లెస్సింగ్స్ని, ఆశీర్వాదాలని కూడగట్టుకొని ఆ విపరీతమైన శక్తితోటి ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడన్నమాట. కాకపోతే బృహస్పతి చెబుతారన్నమాట, ముందు ముందు ఈ బలిమహారాజు బ్రాహ్మణుల్ని అవమానిస్తారు, అప్పుడు ఆయన ఆ శక్తి నశించిపోతుంది. ఆయనకు తెలుసు అన్నమాట ముందు ముందు. అంటే ఎప్పుడైతే వామన దేవుడు వచ్చి నాకు 3 అడుగులు స్థలం ఇవ్వంటారో అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి చెబుతారు అనమాట, ఈయన బ్రాహ్మణుడు కాదు, ఈయన విష్ణువు. నువ్వు గనక ఇచ్చావంటే మొత్తం నీ రాజ్యమే తీసుకుంటాడు, కాబట్టి ఇవ్వగాకు అని చెబుతారు. ఎందుకంటే నీ రాజ్యం పోయిందంటే ఆ
నువ్వు రాజువు కాదు, అప్పుడు నేను నాధిపత్యం కావాలి అనేది శుక్రాచార్యుడి యొక్క లెక్కలు అన్నమాట. అప్పుడు ఆ విధంగా బ్రాహ్మణుని అవమానిస్తాడు, అప్పుడు ఆయన శక్తి పోతుంది అని చెబుతారనమాట. ఆ విధంగా వాళ్ళ గురువుని సేవించడం వల్ల శక్తి వచ్చింది, అదే గురువుని ముందు ముందు అవమానపరుస్తాడు, అప్పుడు ఈ శక్తి పోతుంది అని చెబుతారనమాట. ఆ విధంగా బృహస్పతి చెప్పగానే ఇంద్రుడు వీళ్ళందరూ వేరు వేరు పక్షుల రూపాలు తీసుకొని ఆ స్వర్గలోకం నుండి మాయమైపోతారనమాట. ఇకనప్పుడు బలి మహారాజు వెళ్ళి ఆ స్వర్గలోకంలో ఆయన ఆ తన నివాసాన్ని ఏర్పరచుకుంటాడు అనమాట. ఏర్పరచుకొని ఒక 100 అశ్వమేధ యజ్ఞాలని చేయడానికి సంకల్పించుకుంటారనమాట. ఎందుకంటే ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారో వాళ్ళు ఇంద్రుడి యొక్క పదవికి అర్హులు అన్నమాట. వాళ్ళు ఈ జన్మలో ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఇంద్రుడుగా పుడతారు. కాకపోతే బలి మహారాజు అవేమీ చేయకుండానే ఇంద్ర పదవికి వెళ్ళారు శక్తితోటి. కానీ అది నిలుపుకోవడం కష్టమైంది, అందుకని చెప్పి అప్పుడు వాళ్ళు బ్రాహ్మణులందరూ కలిసి అశ్వమేధ యజ్ఞాలు చేయించడం మొదలు పెట్టారన్నమాట ఈయంతోటి. అందుకే పృథు మహారాజు కూడా 100 అశ్వమేధ యజ్ఞాలు చేద్దామని 99 చేయగానే ఇంద్రుడికి అభద్రతాభావం వస్తుంది. అరే ఈయన 100 చేశాడంటే నా కుర్చీకే ఎసరు పెడతాడు అని చెప్పి ఆ గుర్రాన్ని మళ్ళీ మళ్ళీ దొంగతనం చేస్తూ ఉంటాడు 100ది కాకుండా ఉండటానికి. చివరికి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వచ్చి చెబుతారనమాట పృథు మహారాజుకి, వదిలేసేయి నువ్వు, నేను ఆల్రెడీ నువ్వు ఎవరినైతే సంతృష్టి చెందడానికి యజ్ఞాలు చేస్తున్నావు నేను సంతృష్టి చెందాను అని ఆపిస్తారనమాట. ఆ విధంగా బలి మహారాజు ఆ స్వర్గలోకంలో కూర్చుంటే ఆకాశంలో ఎలా చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నాడో ఆ విధంగా ఉన్నాడు అనమాట. ఆ విధంగా ఆయన ఆనందిస్తూ ఉన్నాడు ఆ ఇంద్రలోకంలో. కానీ ఒకళ్ళకి మాత్రం ఆనందం లేదు, ఎవరికి? ఈ ఇంద్రుడు వాళ్ళ తల్లి అదితికి. అదితి దితి, దితి నుండి దైత్యులు వచ్చారు, అదితి నుండి ఆదిత్యులు వచ్చారు. ఈ ఇంద్రుడు వీళ్ళందరూ అదితి యొక్క పిల్లలు అన్నమాట. అయితే ఈ అదితి సంతోషం లేదు, వాళ్ళ పిల్లలందరూ రాజ్యం లేకుండా పక్షులు ఆ రూపాలు తీసుకొని ఎటో వెళ్ళిపోయారు. స్వర్గలోకంలో బలిమహారాజు కూర్చొని ఉన్నారు. ఇంకా ఆమె ఏడుస్తూ ఉందన్నమాట. ఆ ఎప్పుడైనా సరే వాళ్ళ పిల్లల ఆనందం లేదనుకోండి, తల్లికి కూడా ఆనందం ఉండదు. ఆ విధంగా ఎందుకంటే ప్రేమ, పిల్లల మీద ప్రేమ. కుంతి మహారాణి కూడా బాధపడుతూ ఉంటారు, విదురుడు వచ్చినా సరే కృష్ణుడు వచ్చినా సరే ఎప్పుడు వాళ్ళ పిల్లలు వనవాసంలో ఉన్నారని చెప్పి, పాండవులు వనవాసంలో ఉన్నారని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళ భర్త అదితి భర్త, దితి భర్త కూడా కశ్యప మునే, అదితి భర్త కూడా కశ్యప మునే. ఆ కశ్యప ముని ఎన్నో సంవత్సరాలు ధ్యానంలో ఉండి ఆయన ధ్యానం నుండి బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి అదితి యొక్క ఆశ్రమానికి వస్తారు. అదితి యొక్క ఆశ్రమానికి వచ్చి రాగానే ఈ అదితి ఆయనకి స్వాగత సత్కారాలు చేసి కూర్చోబెడుతుంది. తర్వాత కశ్యప ముని ఆమెని ప్రశ్నిస్తాడనమాట. ఆమె ముఖం దిగాలుగా ఉండి ఆ దిగాలుగా బాధలో ఉండేది అనమాట. బాధలో ఉంటే అప్పుడు కశ్యప ముని అడుగుతారనమాట, ఏవైనా అమంగళకరమైనది జరిగిందా, ఎందుకు నువ్వు అంత దిగాలుగా ఉన్నావు? ఆ ఏమన్నా మృత్యువు లాంటిది ఏదైనా జరిగిందా ఇక్కడ అని, లేకపోతే ధర్మాన్ని పాటించలేదా ఇక్కడ? ధర్మాన్ని పాటించకపోయినా సరే మనలో దిగులు వచ్చింది అన్నమాట. అది మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు. ఎప్పుడైనా సరే ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళామంటే అది ఎవరైనా సరే లోపల లోపల దిగులు పుట్టిద్ది. అరే నేను తప్పు చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నానని. ఆ ఆ విధంగా ఈయన ధర్మం ఏమన్నా సరిగా పాటించలేదా, ఎందుకంత దిగులుగా ఉన్నావు అని చెప్పారన్నమాట. నువ్వు గృహస్థ ధర్మాన్ని సరిగా నెరవేర్చట్లేదా? సో ఆ విధంగా ఆ గృహస్థ ధర్మం కూడా సరిగా చేస్తే అది కూడా
భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్తుంది అన్నమాట. గృహస్థులైనా సరే, సన్యాసి అయినా సరే, మన ధర్మాన్ని గనక సరిగా చేస్తే అది భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఆ విధంగా అదే కశ్యప ముని ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. అలాగే మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని సరిగా స్వాగతించలేదా నువ్వు? ఎందుకు ఇంత బాధలో ఉన్నావు? ఈ విధంగా ఇంటికి వచ్చిన వాళ్ళని, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా సరే, కనీసం లేచి నిలబడి వాళ్ళని స్వాగతించి, మనకి సోఫాలు లేకపోయినా కనీసం సాపేసి మంచినీళ్ళు ఇచ్చి 4 మధురమైన వాక్కులతోటి మాట్లాడినా చాలన్నమాట. వైదిక సంస్కృతి ప్రకారం ఏంటంటే, ఒకవేళ శత్రువు కూడా ఇంటికి వచ్చాడంటే ఆ శత్రువు మర్చిపోవాలన్నమాట, ఇది నా శత్రువు ఇల్లని. అంత జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అది వైదిక సంస్కృతి. సో ఆ విధంగా ఆ అడుగుతున్నాడు అనమాట కశ్యప ముని. ఎవరన్నా అతిథి వస్తే అతిథి జాగ్రత్తగా చూసుకోలేదా? ఎందుకు మరి నీకెంత దిగులు అని. ఏ ఇంటి నుండి అయితే అతిథి ఆ వెనక్కి తిరిగి వెళ్తాడో, సరిగా స్వాగతం ఆ చెప్పకుండా, కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా, ఏ ఇంటి నుండి అయితే తిరిగి వెళ్తాడో ఆ ఇంటిని ఆ పొలాల్లో ఉండే పొలాల్లో ఇవి ఉంటాయి కదా, నక్కలు. ఆ నక్కలు పడుకోవటానికి చిన్న చిన్న గుంతలు చేసుకుంటాయి. వాటితోటి పోల్చారన్నమాట. ఏ ఇంట్లోనైతే అతిథికి సరైన సత్కారం చేయకుండా, కనీసం నీళ్ళన్నా ఇవ్వకుండా పంపిస్తారో అది ఇల్లు కాదు, అది నక్కలు పడుకునే గుంత అని చెబుతున్నారు కశ్యపముని. అలాగే నువ్వు రోజు యజ్ఞంలో ఆ, నే నెయ్యి పోసి యజ్ఞం చేయటం లేదా? ఎందుకు నీకు ఇంత దిగులు అని ఆ చెబుతూ ఉన్నారనమాట. అలాగే నీ కొడుకులందరూ బాగున్నారా? వాళ్ళందరూ ఎలా ఉన్నారు అనగానే అదితి చెప్పిందన్నమాట. అంతా బాగానే ఉన్నారు, బ్రాహ్మణులు అంతా బాగానే ఉన్నారు, గోవులకి సరిగా సేవ చేస్తున్నాను, ధర్మాన్ని కూడా సరిగా పాటిస్తున్నాను, ధర్మార్థ కామ ఇవన్నీ జాగ్రత్తగానే చేస్తున్నాను, అలాగే అతిథులను కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాను, ఎవరైనా అడుక్కోవటానికి వచ్చినా సరే వాళ్ళకి సరిగా పెడుతున్నాను. మీరు ఆ నిష్పక్షపాతి. మీరు ఎలాగైతే భగవంతుడు పక్షపాతం లేకుండా ఉంటారో, మీరు కూడా అలాగే, వాళ్ళు సురులైనా సరే అసురులైనా సరే అందరూ మీ పిల్లలే కాబట్టి మీరు వాళ్ళతోటి నిష్పక్షపాతంగా ఉంటారు. కాకపోతే ఆ నాకు మీరు ఒక సహాయం చేయాలి. మా ఆ పిల్లలకి శత్రువులైన ఈ దైత్యులు ఉన్నారు కదా, వాళ్ళు విపరీతమైన శక్తితోటి వచ్చి స్వర్గాన్ని ఆక్రమించుకొని మా పిల్లలందరినీ బయటకు పంపించేశారు. కాబట్టి ఆ స్వర్గాన్ని తిరిగి ఇంద్రుడికి వీళ్ళందరికీ తిరిగి చెందాలి, ఇదే నా కోరిక అని చెబుతారనమాట. అనగానే కశ్యపం అని బాధపడతారనమాట. అయ్యో, ఇదా నీ కోరిక? భగవంతుడి యొక్క మాయాశక్తిని చూడు. మాయాశక్తి వల్ల ప్రతి వాళ్ళు నా పిల్లలు నా పిల్లలు అని బాధపడుతూ ఉంటారు అని చెబుతారన్నమాట. ఈ చూడండి ఈ ఆసక్తి అని చెప్పి బాధపడి సరే అని చెప్పి ఆయన ఆ ఈ శరీరం అనేది పంచభూతాలతో తయారు చేయబడింది, కానీ ఈ శరీరం లోపల ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ అనే దాన్ని గ్రహించకుండా ఎప్పుడు ఈ శరీరానికి సంబంధించిన సంబంధాలనే తలుచుకుంటూ ఉంటాం. నా పిల్లలు, నా మనవళ్ళు, నా భర్త అని చెప్పి, ఇది మాయ కాకపోతే ఏంటి అని కశ్యపమని చెబుతూ ఉన్నారు అనమాట. చెప్పి ఆ సరే అయితే నువ్వు, నీకు ఎలాగో ఇది కావాలి కాబట్టి భగవంతుడికి భక్తి చెయ్యి. సో ఆయనే నీ కోరికని తీర్చగల సామర్థ్యులు అని చెప్పి ఆయన
ఒక వ్రతాన్ని ఇస్తారన్నమాట అని చెప్పి ఆ ఆ విధంగా మనకి ఒక్కోసారి కోరికలు ఉన్నా సరే వేరు వేరు దేవతల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. విష్ణుమూర్తి అన్నిటినీ తీర్చగలరు అనమాట. అకామ సర్వకామ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగైన యజేత పురుషపరం. సో ఆయన కోరికలు ఉన్న వాళ్ళకి, కోరికలు లేని వాళ్ళకి, అన్ని కోరికలు ఉన్న వాళ్ళకి అందరూ కూడా తీవ్రమైన భక్తి యోగ చేస్తే వాళ్ళన్ని కోరికల్ని తీర్చగలుగుతారు అని చెబుతారనమాట. అయితే అదితి చెబుతారనమాట, మరి నేనేమి చెయ్యాలి అని అడుగుతారనమాట. నాకు ఒక ఇది ఇవ్వండి అనేది చెప్పగానే కశ్యపు ముని పయోవ్రత అనే ఒక వ్రతం గురించి, పయోవ్రతం గురించి చెబుతారు. అని చెప్పి ఆ ఆ విధంగా ఇది ఈ వ్రతాన్ని ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఆ పాటించారనమాట. బ్రహ్మదేవుడు తర్వాత నాకిచ్చారు ఈ వ్రతాన్ని చేయమని. అదే వ్రతాన్ని నేను నీకు చెబుతాను అని చెబుతారనమాట. ఆ విధంగా గురువు ఎప్పుడు తన సొంత పద్ధతిని కనిపెట్టరు. ఒకవేళ ఎవరైనా కనిపెట్టారనుకోండి, ఇది నేను కనుక్కున్నాను ఈ పద్ధతి భగవంతుని చేరుకోవడానికి, ఇది కొత్త పద్ధతి, అటువంటి ఆయన గురువు కాదన్నమాట, మోసగాడు. సో గురువు అంటే కొత్తదేమి కనిపెట్టరు. ఎప్పుడెప్పుడో తరతరాల నుండి మన గురు పరంపరలో ఏదైతే వస్తుందో అదే జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ ఇదిగో ఇదో కొత్త పద్ధతి, ఏదో కొత్త మంత్రం, ఈ మంత్రం చేయండి, ఆ కొత్త మంత్రాన్ని కనిపెట్టాను, వీళ్ళందరూ మోసగాళ్ళు అన్నమాట. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ టైంలో ఒక ఆయన బోలో నితాయ్ గౌర్ రాధే శ్యామ్ హరే కృష్ణ హరే రామ్ అని కొత్త మంత్రం తయారు చేశాడు. బోలో నితాయ్ గౌర్ రాధే శ్యామ్ హరే కృష్ణ హరే రామ్ అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా కోపడ్డారు అన్నమాట. ఆ నువ్వు ఎలా శాస్త్రంలో ఈయన మంత్రాన్ని నువ్వు ఎలా తయారు చేస్తావు? ఆ విధంగా శాస్త్రాల్లో లేని మంత్రాలు తయారు చేయటం ఇవన్నీ మోసగాళ్ళు చేసే పని అన్నమాట. అయితే ఈయన చెబుతారనమాట, ఒక 12 రోజుల పాటు మీరు పాలే తాగాలి, ఇంకేమి తాగకూడదు ఆ అని చెప్పి ఇది పౌర్ణమి నుండి ద్వాదశి వరకు ఈ విధంగా 12 రోజుల పాటు ఓన్లీ పాలు తాగాలి. అలాగే ఎక్కడైతే వరాహం మట్టిని తోముతుంది కదా, ఆ మట్టిని ఒంటి మీద పూసుకొని స్నానం చేయాలి. అలాగే ఒక మంత్రాన్ని చెబుతారు, ఆ మంత్రాన్ని జపించాలి. ఆ ఆ మంత్రం అదే భూదేవిని పూజించాలి, ఎవరినైతే వరాహదేవుడు రక్షించారో అని చెబుతారనమాట. చెప్పి భగవంతుడికి, అలాగే సూర్యుడికి, జలాన్ని, అగ్నిని, గురువుని, వీళ్ళందరినీ పూజించాలి అని చెప్పి కొన్ని భగవంతుణ్ణి పూజించడానికి కొన్ని మంత్రాలు చెబుతారనమాట. ఆ మంత్రాల అర్థం ఏంటంటే, మీరు ఓ భగవంతులా మీరందరికంటే గొప్పవారు, మీరందరి హృదయాల్లో నిలుసొని ఉన్నారు, మీరు అన్నిటినీ చూస్తూ ఉన్నారు, మీరు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు, అటువంటి మీకు నేను నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని భౌతికమైన కళ్ళతోటి చూడలేము, కేవలం సాంఖ్య యోగ పద్ధతి ద్వారా మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు అని ఈ విధంగా చెబుతోందన్నమాట. మీకు 2 తలలు ఉన్నాయి, అలాగే 3 కాళ్ళు ఉన్నాయి, అలాగే 4 కొమ్ములు ఉన్నాయి, అలాగే 7 చేతులు ఉన్నాయి. అటువంటి మీకు నా నమస్కరిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఆ ప్రాయనీయ ఉదాయనీయ అనేవి అన్నమాట. అలాగే 3 లెగ్గలు అంటే శవనత్రయ అని, అలాగే 4 కొమ్ములు అంటే 4 వేదాలు, 7 చేతులు అంటే 7 ఉంటాయి అన్నమాట. 7 ఛందస్సులు ఉంటాయి, గాయత్రి ఇలాగా. ఆ విధంగా వాటి ద్వారా ఆ మీకు శివునికి, ఆ రుద్రుడికి నేను నమస్కరిస్తున్నాను, హిరణ్య గర్భుడికి నమస్కరిస్తున్నాను, నరనారాయణ ఋషికి నమస్కరిస్తున్నాను అని ఇవన్నీ మంత్రాలు అన్నమాట. వాటి అర్థమే చెబుతున్నాను నేను.
ఆ విధంగా ఆ మీరు ఆమె ఈ ఈ వ్రతం చేయమని ఆ మంత్రాలన్నీ చదివి ఆ చేయమని చెబుతారు. అలాగే ద్వాదశ అక్షర మంత్రం చదవండి. రోజు భగవంతుడికి మాలలు పెట్టండి. అలాగే అగరబత్తీలతోటి భగవంతుడికి రోజు పాలతోటి అభిషేకం చేయించి తర్వాత ఆయనకి మంచి మంచి బట్టలు ధరింపజేసి అలాగే ఆయనకి జంధ్యం వేసి అలాగే ఆ మంచి మంచి ఆభరణాలతోటి అలంకరించాలి ఆయన మూర్తిని. తర్వాత పాలలోని అన్నం వేసి ఉడికించి బాగా అలాగే అందులో ఈ పంచదార ఇవి వేసి ఉడికించి దాన్ని నైవేద్యంలా పెట్టాలి. తర్వాత ఆ ప్రసాదాన్ని ఎవరైనా వైష్ణవుడికి ఇవ్వాలి. తర్వాత భగవంతుడికి ఆచమన చేయించి ఆ నోట్లో వేసుకోవడానికి ఇది కిల్లి బీటిల్ నట్ అంటారు, దాన్ని ఇవ్వాలి. ఈ విధంగా ఈ మంత్రాన్ని 108 సార్లు చేయాలి అని చెప్పి ఆ భగవంతుడికి ఏవైతే పూలు పెట్టారో వాటిని తలకి ఆ తల దగ్గర పెట్టుకోవాలి. ఆ కనీసం 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఈ విధంగా చెబుతారన్నమాట ఆయన. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ప్రతిరోజు భగవంతుడి మూర్తికి అభిషేకం చేయించాలి. ఈ విధంగా విష్ణుమూర్తిని పూజించు అత్యంత శ్రద్ధతోటి. అలాగే కేవలం పాలు తాగాలి 12 రోజుల పాటు. ఆ విధంగా 12 రోజులతోటి వ్రతం చేస్తే చివరికి ఆ ప్రతిపత్తు నుండి ద్వాదశి దాకా ఈ వ్రతం చేయాలి. తర్వాత త్రయోదశి రోజు శుక్ల త్రయోదశి రోజు పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించి నేల మీద పడుకొని ఆ రోజు 3 సార్లు స్నానం చేయాలి. ఈ విధంగా చెబుతారనమాట. అలాగే ఈ సమయంలో ఎవరి మీద ద్వేషం పెంచుకోకూడదు. ఈ విధంగా ఉంది. చివరికి త్రయోదశి నాడు భగవంతుడికి మళ్ళీ అభిషేకం చేయించి ఆ పంచాభిషేకాలతోటి పంచామృతాలతోటి అభిషేకం చేసి ఆ పురుష సూక్తాన్ని చదవాలి. ఈ విధంగా చెబుతారనమాట. తర్వాత గురువుని ఆచార్యుడిని పూజించి ఆ వాళ్ళని ఆయనతో వచ్చిన వాళ్ళని కూడా పూజించి వాళ్ళందరికీ బట్టలు ఇవన్నీ ఆవుని వీటన్నిటిని దానంగా ఇవ్వాలి. ఆ విధంగా విష్ణు ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి ఈ వాళ్ళు దరిద్రులైనా సరే లేకపోతే భిక్షం ఎత్తుకునే వాళ్ళైనా సరే ఎవరికైనా సరే బ్రాహ్మణులు బ్రాహ్మణులు కాని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ ప్రసాదాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆ ఈ విధంగా ప్రతిరోజు చేసి శ్రీమద్ భాగవతాన్ని చదవాలి ఈ అన్ని రోజుల పాటు అని చెబుతారనమాట. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఈ పయోవ్రతం ఎలా చేయాలో నాకు చెప్పారు, అదే నేను మీకు చెబుతున్నాను అని చెబుతారనమాట. అని అదితికి ఈ పయోవ్రతం చేయమని చెబుతారు కశ్యపుడు. ఆ విధంగా పయోవ్రతాన్ని చేసి ఆమె భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందుతుందన్నమాట. దర్శనాన్ని పొందితే ఆమె చెబుతుంది. చెప్పకముందే భగవంతుడే చెబుతారు, మీరు ఎందుకు పూజిస్తున్నారో తెలుసు. ఇంద్రుడు వీళ్ళందరికీ స్వర్గలోకం పోయింది, దాన్ని తిరిగి పొందడానికి చేస్తున్నారు మీరు పూజ. నేను మీకు అది తిరిగి ఇప్పిస్తాను అని చెప్పి ఆయన వామనుడి రూపంలో అదితి యొక్క పుత్రుడుగా జన్మిస్తారనమాట విష్ణుమూర్తి. ఆ విధంగా వామన అవతారం ఆవిర్భవిస్తుంది. ఆ వామనుడుగా వచ్చి ఆయన బలి మహారాజు దగ్గరికి వెళ్ళి 3 అడుగులు అడుగుతారు. ఆయన సరే తీసుకోండి అని ఇస్తారు. ఆ 2 అడుగుల్లోనే ఆయన మొత్తం విశ్వాన్ని ఆక్రమించుకొని 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే బలి మహారాజు శరణాగతితోటి ఆయన భక్తుడు బలి మహారాజు నా తల మీద పెట్టండి అని చెప్పి ఆయన సమర్పించుకుంటారు. అప్పుడు ఆయన బయటకు చూస్తే శిక్షిస్తున్నాడు అనిపిస్తుంది, కానీ ఎంతో కృపతోటి వామన దేవుడు బలి మహారాజుకి
నేను ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాను, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇది ఇంద్రుడు స్వర్గంలో ఉండాలి, అది ఇంద్రుడికి తిరిగి ఇచ్చేయని చెప్పి ఆ ఇంద్రుడిని మళ్ళీ స్వర్గంలో ఉంచి బలి మహారాజుని సుతల లోకానికి, ఇంద్రలోకానికంటే కూడా ఎంతో ఐశ్వర్యం ఉంటుంది అక్కడ, ఆ సుతల లోకానికి పంపిస్తారన్నమాట. ఆ విధంగా ఈ బలి మహారాజు యొక్క వృత్తాంతం వస్తుంది శ్రీమద్ భాగవతంలో. తర్వాత క్లాసులో మిగతాది చూద్దాం. ఇంద్రుడి యొక్క గురువు పేరేంటి? బృహస్పతి. బలి మహారాజు యొక్క గురువు పేరు శుక్రాచార్యుడు. బలి మహారాజు నాన్న పేరు విరోచనుడు. విరోచన. బలి మహారాజు తాత పేరు ప్రహ్లాద్ మహారాజ్. ఏ యజ్ఞం చేసి బలి మహారాజుకి ఇంద్రుడిని ఓడించే శక్తి వచ్చింది? విశ్వజిత్ యజ్ఞం. విశ్వజిత్ యజ్ఞం చేయగానే దివ్యమైన రథం వచ్చింది అన్నమాట యజ్ఞకుండం నుండి. ఆ రథానికి గుర్రాలు కట్టి ఉన్నాయి. ఆ గుర్రాల యొక్క కలర్ ఏంటి? పసుపచ్చ రంగులో పసుపు కలర్ లో ఉన్న, అలాగే దివ్యమైన ధనుస్సు, బాణాలు అన్నిటిని తీసుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారన్నమాట ఆయన. వెళ్ళగానే బృహస్పతి చెబుతారు, వీళ్ళు గురువుకి సేవ చేసే శక్తి వచ్చింది, ఇప్పుడు మీరేం చేయలేరు, భగవంతుడు తప్పించి ఎవరు ఓడించలేరు, కాబట్టి ఆయన్ని మీరు వెళ్ళిపోండి అని చెబుతారనమాట. బలి మహారాజుని ఇంద్రుడి సింహాసనం మీద కూర్చోబెట్టినాక బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేయించారు. ఒక యజ్ఞం కాదు, 100 యజ్ఞాలు. ఏం యజ్ఞాలు అవి? అశ్వమేధ యజ్ఞాలు. ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారో వాళ్ళు ఇంద్రుడు అవుతారు. 99 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఆపేసింది ఎవరు? ఆపేయాల్సి వచ్చింది. కాదు కాదు, ఎవరో చెప్పారు ఆన్సరు. పృథు మహారాజు. పృథు పి ప్ర ప్ర పృథు. భృగు మహారాజ్. భృగు కాదు, పృథు పృథు. అదితి వాళ్ళ భర్త పేరేంటి? కశ్యపముని. కశ్యప్ మహారాజ్. ఆయన చెప్పినప్పుడైతే పాయింట్లు నోట్ చేసుకుంటే టైం పడదు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. కశ్యపముని ఏమి వ్రతం చేయమని చెప్పారు ఏమికి? అదితికి పయోవ్రతం. పయోవ్రతం. ఎన్ని రోజుల పాటు ఇది యజ్ఞం? 12 రోజులు. 12 రోజులు. ఏం తినాలి? కిచిడియా? ఓన్లీ పాలు తాగాలి. పాలు తాగి రోజు భగవంతుడికి అభిషేకం చేయించి అవన్నీ భాగవతం చదివి అలా చేస్తే ఎంత సులభం అంటే నిష్టగా చేయాలి. 12 రోజుల్లోనే భగవంతుడి దర్శనం అయిపోయింది ఆమెకి. సరే, అయితే వామన దేవుడు ఈ విధంగా ఆవిర్భవిస్తారు.